నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి జర్నలిస్టులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలన్నీ పూర్తిగా నెరవేరినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి జర్నలిస్టులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా దేశంలో అంటరాంతరం, అస్పృశ్యతల ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇంకా పలు గ్రామాల్లోని హోటళ్లలో 2 క్లాసుల వ్యవహారం నడవడం దారుణమన్నారు. అంటరాంతరం నిర్మూలనకు మీడియా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. మనం ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం అంబేద్కర్ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మొదటగా మనమే గుర్తు చేసుకోవాలి. 1927లోనే భారతదేశంలో పత్రికలు స్థాపించి, ఆవిష్కృత భారత్ జనతా పత్రికలను స్థాపించి పేద ప్రజలకు విద్య, సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన కృషి చేశారు. అలాగే ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా భారత ప్రభుత్వంలో పనిచేశారు. చేసి మన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగంని ఇప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు గురైంది. ఇప్పుడు ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు కానీ, వివిధ కార్మిక సంఘాలు కానీ ప్రధానంగా పోరాటం చేస్తుంది. అంబేద్కర్ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఉంచండి, ఆ చట్టాలన్నా ఉంచండి. మొన్నటిదాకా మాకు ఈ చట్టాలు కావాలని పోరాటం చేశాం. ఇప్పుడు అవన్నా ఉంచండి, అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలు అవన్నీ ఉంటే మేము బతుకుతాం అని ప్రాథమికంగా అంబేద్కర్ ఆశయాల కోసం అవన్నీ బతికించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో మొట్టమొదటిసారి నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా దేశంలో అక్కడక్కడ అస్పృశ్యత, అంటరాంతరాలు ఇంకా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటుంటే మనసును కలిసివేస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పాత్రికలైన మనం, మీడియాని మనం ఇంకా ప్రచారం కానీ ఇంకా మన ద్వారా ఏమైతే చేయగలుగుతామో అవన్నీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే మన జిల్లాలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని హోటళ్లలో 2 క్లాసుల ధోరణి ఇంకా అమల్లో నడుస్తుందని మనకు తెలిసింది. అట్లాంటి సంఘటనలు ఉన్నప్పుడు మనకు బాధిస్తుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ ఉత్సవాలు మనం ప్రెస్ క్లబ్ జరుపుకోవడం సంతోషంగా. కామారెడ్డి జిల్లా లింగంపేట ఫ్లెక్సీల ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో అమలవుతుంది అంబేద్కర్ రాజ్యాంగమా లేక అనుమూల రేవంత్ రెడ్డి రాజ్యాంగమా అని ప్రశ్నించారు. దళితుల బట్టలు విప్పి అరెస్ట్ చేసేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారన్నారు. ఎవరి అండదండలు చూసుకొని పోలీసులు విర్రవీగుతున్నారని ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన కవిత అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా అని నిలదీశారు. దళితుల బట్టలు విప్పి అరెస్ట్ చేసేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారు? ఎవరి అండదండలు చూసుకొని పోలీసులు వీరవీగుతున్నారని ఫైర్ అయ్యారు. దళితులను అవమానించడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. బట్టలు విప్పి మరింత దళితులను అరెస్ట్ చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. బాధ్యులైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఇది శాంతి భద్రతల సమస్య కాదని, కేవలం లక్ష్యంగా చేసుకున్న అణచివేతేనని పేర్కొన్నారు. No!
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాడవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సందర్భంగా తెలియజేసిన ఒకటే, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాడారో అట్టడుగు అణగారిన వర్గాల కోసం వారిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రచించిన రాజ్యాంగం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో ఉంటున్నామంటే, ఎంతోమంది సామాన్యులు కూడా ఈరోజు ఎన్నో ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారంటే దానికి ఒక బిఆర్ అంబేద్కర్ గారే కారణం. ఆయన పోరాట శ్రమ, ఆయన యొక్క కర్తవ్యమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా భారతదేశం తిరుగుతున్నామంటే దాన్ని మనం ఎప్పుడు మరవలేము. అతని ఆశయాలను ఎల్లప్పుడూ మనం ఇలాగే కొనసాగిద్దాం. అలాగే మా కేసీఆర్ గారు కూడా మా టీఆర్ఎస్ పార్టీ వారి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని జయంతి సందర్భంగా 134 సందర్భంగా పెద్ద కామారెడ్డిలో నియోజకవర్గం నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి అంబేద్కర్కు నివాళులు అర్పించినాము. ఇందులో ముఖ్య నాయకులు మా కామారెడ్డి కాన్స్టిట్యున్సీ పట్టణాధ్యక్షులు, మార్కెట్ వైస్ చైర్మన్, వారు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున అందరూ చేరుకొని మన అంబేద్కర్ జయంతి ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ర్యాలీలు నిర్వహించి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ స్వేచ్ఛా స్వాతంత్రం అందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన మార్గంలో నడవాలని సూచించారు. సమాజంలో అంటరాంతనం, బానిసత్వం, అస్పృశ్యతల నిర్మూలనకు, వివక్షపై అలుపెరగని పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అయితే రచించడం విషయంలో కూడా చాలా మందికి ఈ విషయం మాట్లాడదు, కానీ క్లారిటీ కోసం మాట్లాడుతున్నాడు. ఈ విషయం అంబేద్కర్ రాసిండా, ఇంకోరా ఏ ఇల్లు అయినా సరే, ఒక ఇల్లు కడతాం, ఒక మేస్త్రి విషయం ఆయన 100 మంది పనులను పెట్టుకుంటాడు, కానీ పేరు వాళ్ళకి వస్తుంది, ఒక మేస్త్రి ఉంటుంది, ఆయన అందరితో చేపిస్తాడు. అంతే ఒక్కరం లేదు. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించబడ్డది భారత రాజ్యాంగం, అది కొనసాగుతున్నది. మన భారత రాజ్యాంగానికి ఒక విశిష్ట లక్షణాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని దృఢమైన రాజ్యాంగం, అదృఢమైన, అంటే కొన్ని విషయాలలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అనుకూలంగా పీఠిగా ఉన్నది, కొన్ని విషయాల ముట్టది. హక్కులు ఉన్నాయి, మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు, ఆదేశ సూత్రాలు, ఇలా ఎవరు కూడా పార్లమెంట్ కూడా జోక్యం చేసుకునే విధంగా చేసుకోలేని విధంగా ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎవరో మారుస్తారు, ఏమో చేస్తారు, అసాధ్యమైన విషయం. అలా చివరిగా తన కొడుకు చనిపోయినప్పుడు ఇది గమనించినటువంటి సాగు అమ్మ రమాబాయి ఇంట్లోకి వెళ్ళి తన పెళ్ళాపుకు వెళ్ళినటువంటి పట్టు చీర తీసుకొచ్చి చింపి తన కొడుకు శవంపై పరుస్తుంది. అప్పుడు అనుకుంటాను
తన కొడుకులకు అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని టేక్రాల్ గ్రామంలో అనగా మున్సిపల్ 13వ వార్డులో అంబేద్కర్ గారి స్ఫూర్తిని వారి జీవితాన్ని తలంచుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారు యువత కోసం, ఈనాటి ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం చేసిన స్థాయిలో నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. అయితే ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి మా గ్రామంలో ఇక్కడ విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యువకులంతా పాల్గొనడం జరిగింది, గ్రామ ప్రజలంతా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మరి మహానుభావుడి యొక్క అంబేద్కర్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మహనీయుల ఆశయాలను సాధించుకునేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీ పాత బాన్స్వాడ నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వివిధ వర్గాల ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సందర్భంగా వ్యవసాయ సలహాదారులు పోచారం సింహారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాధించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని సూచించారు. భారతదేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి మహానేత, స్వాతంత్ర సమరయోధుడు, మేధావి, మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి విచ్చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంలో పాత బాన్స్వాడ ఇది దేశవ్యాప్తంగా ఒక ఊరు అని కాదు, గ్రామాన వీధిన అన్ని చోట్ల కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి జరుపుకుంటున్నారు. ఇది ఒక మహానుభావుని యొక్క పుట్టుక రోజంటే ఇది ఒక పండుగ లాంటి కార్యక్రమం. అందరికీ జరగదు ఇది. ఎవరైతే మహాత్ములు, మహానుభావులు ఈ సమాజానికి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా స్థానిక జామా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, ఆయన ఆశయాలను అందరూ ఆచరించాలని చెప్పారు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడుస్తూ సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బాన్సోడ తంతిమూల్ మసాజిద్ కమిటీ ఆధ్వర్యంలో బాన్సోడ అంబేద్కర్ చౌరస్తాలో తన జయంతి సంబరాలు జరపడం జరిగింది. దీని ఆధ్వర్యంలో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మతాన్ని, కులానికి, ప్రతి ఒక్కరికి సర్వభౌమాధికారాలను ఇచ్చిన ఘనత డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో రాష్ట్రంలో తొలిసారిగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించారని అడిషనల్ కలెక్టర్ చందన్ నాయక్ అన్నారు. యువత రక్తదానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కామారెడ్డి జిల్లా తాడూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాన సమూహం, IBF, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చందన్ నాయక్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు. ఈ శిబిరం విజయవంతం చేయడానికి సహకరించిన డాక్టర్ బాలు, జమీల్ అహ్మద్, శివాజీలకు తలసేమియా పురస్కారాలు అందజేశారు. సార్ బ్యాగ్ ఇష్యూ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని తలసేమియా చిన్నారుల కోసం ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనూన్య స్పందన రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించడం అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన ఘనమైన సామాజిక నివాళి అవుతుంది. ఈరోజు అలాంటి వ్యక్తులను కొందరికి పరిమితం చేయకుండా అందరికీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన యొక్క ఆలోచన విధానం అనేది నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
అందరి వాడు కొందరి వాడు కాదు అనేటువంటి భావన తెలియకపోవడం వల్లనే ఈరోజు వారు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి యొక్క గొప్పదనాన్ని కూడా తెలుసుకోవడం అనేటువంటిది లేదు. మరి ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించాలి. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 10,000 మందికి పైగా ఉన్నారు ఆ పిల్లలకు ప్రతి 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అనేది ఇవ్వాలి. ఆ రక్తాన్ని ఇవ్వకపోతే వారి ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమానికి ఈరోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ గారు వచ్చి ఈరోజు రక్తదాతలను అభినందించడం జరిగింది. అదేవిధంగా మరి తాడవ ఎస్ఐ గారు వెంకటేశ్వర సార్ కూడా వారు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచి రక్తదాతలందరూ కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. మరి ఈ రక్తదాన శిబిరం ఇంత విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈరోజు కానిస్టేబుల్స్ కూడా చాలామంది వచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది. మరి శివాజీ గారికి వారి టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ తాళం వేసిన ఇంట్లో చొరబడి తులంన్నర బంగారం, నగదు, ఇతర వస్తువులతో పాటు ఇంటి ముందున్న కారును సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో తాళం వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా నుంచి తులంన్నర బంగారు ఆభరణాలు, కొంత నగదు, ఒక ల్యాప్టాప్ తో పాటు ఇంటి ముందర పార్క్ చేసిన కారును సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవునిపల్లిలో నివసిస్తున్న రవి తన స్నేహితుడు పరశురాంతో కలిసి ఈ నెల 9వ తేదీన విదేశీ పర్యటన వెళ్లాడు. వెళ్లే ముందు రవి స్నేహితుడైన పరశురాం కారును ఇంటి ప్రక్కన గల ఖాళీ స్థలంలో పార్క్ చేసి వెళ్లారు. కాగా ఇంట్లో రవి భార్య అర్చన, కొడుకు విష్ణువర్ధన్ ఉంటున్నారు. అయితే అర్చన ఆదివారం తల్లిగారు ఊరైన దేమికరణ్ గ్రామానికి వెళ్లి వచ్చేసరికి దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా నుంచి తులంన్నర బంగారం, ల్యాప్టాప్, స్మార్ట్ వాచ్, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారు. అలాగే ఇంటి ముందు పార్క్ చేసిన కారు తాళాలు ఇంట్లో నుంచి తీసుకొని కారును సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో రవి భార్య అర్చన స్థానిక దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి ఊరసీ రామన్, ఎస్ఐ రాజు, క్లోజ్ టీమ్ సిబ్బందితో చేరుకొని విచారణ చేపట్టారు. కాలనీలో గల సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో శునకాలు సైర విహారం చేస్తున్నాయి. దీంతో వీధుల్లో తిరగాలంటే ప్రజలు జంకుతున్నారు. రాత్రుల్లో ఇళ్లకు చేరుకోవాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే బల్దీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో పదుల సంఖ్యలో కుక్కలు సంచరించడంతో వాహనదారులు కష్టాలు తప్పడం లేదు. నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులను వెంటపడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉదయం సాయంత్రం వాకింగ్ వెళ్లే వారి వెంట పడుతున్నాయి. కొన్ని రోజులుగా వీటి బెడద ఎక్కువైంది. బాన్స్వాడ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కుక్కల బెడద బాగా పెరిగిపోయింది. ఒకే రోజు సుమారు 20 మంది కుక్క కాటు గురి బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే కుక్కల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి శునకాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పడేసింది కింద. ఆయన ఆడపాటు ఇంకా 2-3 కలిసింది. కుక్క కలిసి శ్రీనారాయణ అండి, బాన్సోడ్ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏరియా హాస్పిటల్కి కుక్క కాటుకు గురైన వ్యక్తులు 15 మంది, మంకీ బైట్కు గురైన వ్యక్తులు ఒక 6 మెంబర్స్ రావడం జరిగింది. దాంట్లో కుక్క కాటు గురైన వ్యక్తులు మెయిన్గా సంగం అండ్ బాన్సోడ నుంచి ఒక 5 కేసెస్ రావడం జరిగింది. వాళ్ళకు రాగానే ఫస్ట్ ఎయిడ్ డ్రెస్సింగ్ చేయించి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ మిగతా చుట్టుపక్కల ఉన్న కొత్తబాది, నాగారం, దామరంచ నుంచి కూడా కొన్ని కేసెస్ రావడం జరిగింది. కానీ ఈరోజు మెయిన్గా గత 2-3 నెలల నుంచి ఈరోజు అయితే 15 నుంచి 20 కేసుల వరకు అయితే బాన్సోడ్ ఏరియా హాస్పిటల్కి కుక్క కాటుకు గురైన వ్యక్తులు అండ్ మంకీ బైట్ రావడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బిఎంఎస్ అండ్ బీపీఎం అనుబంధ యూనియన్ అయిన టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభలు సోమవారం కామారెడ్డిలోని సరస్వతి శిశు మందిర్లో నిర్వహించారు. సభకు తెలంగాణలోని అన్ని రీజియన్ సంబంధించిన నాయకులు, కార్మికులు, పదాధికారులు హాజరయ్యారు. సంస్థ ప్రగతికి పాటుపడే ఏకైక యూనియన్ బిఎంఎస్ మాత్రమే అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి బిఎంఎస్ ఎల్లవెల్లలా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో యాజమాన్యం చేస్తున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్టీసీ కార్మికులు నష్టపోతున్న విషయాన్ని తెలియజేశారు. ఏఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ ట్రేడ్ యూనియన్ ఆర్టీసీలో ఒక బలమైన యూనియన్గా ఎదుగుతుంది. ట్రేడ్ యూనియన్ స్టార్ట్ అయ్యి దాదాపు 40 సంవత్సరాలు అయింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభలు జరుపుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇది 4వ రాష్ట్ర మహాసభలు. ఈ రాష్ట్ర మహాసభల్లో ముందు మేము తీసుకోబోయే నిర్ణయాలు కార్మికులకు అనుకూలంగా, కార్మిక ప్రగతికి దోహదపడే చాలా సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. వాటి మీద కూడా ఈ సమావేశాల్లో మేము చర్చించడం జరుగుతుంది. దానిలో సరైన నిర్ణయం తీసుకుంటాము. ఏకపక్ష నిర్ణయాలు మా కార్మిక సంఘంలో ఉన్నాయి కాబట్టి ఈ మహాసభల్లో చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటాము. అలాగే ఈరోజు కొత్తపాడి ప్రకటించబడుతుంది. ఈ కాడ నుంచి भारतीय संगठन मंत्री, भारतीय परिवहन मंत्री महासभा, आज हमारा ये जो तेलंगाना ट्रांसपोर्ट का अधिवेशन हुआ, इस अधिवेशन में नई टीम बनी है. जो पुराने लोग हैं वो हट गए हैं और नई कार्य समिति, नए लोग जो जुझारू लोग हैं वो इस टीम में आएंगे और तेलंगाना నేను టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ అధ్యక్షుడు. ఈరోజు ఈ మహాసభల లోపల తీసుకున్న నిర్ణయాలు ఏమిటంటే, ముందుగా ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. రెండోదంటే బడ్జెట్లో ఎంతైతే మొత్తం కేటాయించినామో ఆ బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ చేస్తే ఆర్టీసీ బాగుంటుంది. మహాలక్ష్మికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ములు కొంత ప్రతి నెల చెల్లిస్తే ఆర్టీసీ సుభిక్షంగా ఉంటుంది, పూర్వవైభవంకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.